హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి. ఈరోజు మా వంటింట్లో చాలా రుచికరంగా, చాలా మధురంగా ఉండే కందాబచ్చల కూర ఎలా ట్రై చేశారో మీ ముందుకు తీసుకొచ్చేసాను. ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని ఎండుమిర్చితో పాటు పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నామండి. పచ్చిమిర్చితో పాటు ఎంతో టేస్టీగా ఉండే ఇంకా ఎన్హాన్స్ చేసే జీడిపప్పు కూడా, టేస్ట్ని ఎన్హాన్స్ చేసే జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని వీ హ్యావ్ టు గివ్ ఇట్ అ వెరీ గుడ్ మిక్స్ అండి. సో దీంతో పాటు సారీ ఫర్ ద డిలే ఇన్ ద వీడియోస్ అండి. ఇప్పటి నుంచి చాలా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక వీడియో పెట్టడానికి తప్పకుండా ట్రై చేస్తానండి నా సైడ్ నుంచి. అండ్ నేను చేసే చిన్న చిన్న షాపింగ్స్ కానీ మీకు అలాంటివి కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా ఎట్లాంటి వీడియోస్ మీకు కావాలో ప్లీజ్ కమెంట్ డౌన్. నేను చేయడానికి బాగా ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ తాలింపు వేగాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న కందాబచ్చలి ఉంది కదండి, రెండు ఒకేసారి ఉడకపెట్టేసుకున్నాం. 3-4 విజిల్స్ పెట్టుకున్నాము. దాన్ని ఇప్పుడు ఈ తాలింపు వేగిన దాంట్లో మొత్తంగా ఒకసారి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత నాకు దుంపగా ఉంటే అంత నచ్చదండి బేసిక్గా. సో నేను కొంచెం సాఫ్ట్గా ఉంటేనే ఇష్టపడతాను, మెయిన్లీ దుంప కూరలు. సో దానికోసం కొద్దిగా మ్యాష్ చేసుకోవాలండి. దుంపగానే ఉంటే అంత టేస్ట్ అనిపించదు అవి. అందుకని ఇక్కడ మనం మ్యాష్ చేసుకుందాం. మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్నామండి. చింతపండు పులుసు ముందుగానే నానబెట్టుకొని థిక్ పేస్ట్గా తీసుకోండి. సో నిమ్మకాయ సైజ్ ఎంత అయితే సరిపోతుంది. కొంతమందికి కొంచెం ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకో, బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ ప్రిఫరెన్సెస్. మా మమ్మీ అయితే కొద్దిగా తీసుకున్నారు. దీని తర్వాత ఇది మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మనం ఉడకపెట్టుకున్నప్పుడు కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మరి బ్లాండ్ టేస్ట్ ఉంటుందండి వేసుకోకపోతే. అందుకని ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. జనరల్గా చింతపండు వేసిన వాటికి ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడితేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నారు. దీని తర్వాత కొంచెంగా నీళ్ళు పోసుకున్నామండి, ఎందుకంటే అది మరీ థిక్గా ఉంటే అంత మిక్సింగ్కి బాగుండదు రైస్లోకి అని చెప్పి కొంచెంగా ఒక 1/2 గ్లాస్ ఆర్ 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నారు. ఎందుకంటే మనం మ్యాష్ చేసినప్పుడు కూడా అది సరిగ్గా మ్యాష్ అవుతుందనే ఒక ఇంటెన్షన్తో చేసాము. దీని తర్వాత ఇది ఇలా ఉడుకుతూ ఉండగా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. రోజు వీడియోస్ తీసి మీకు పెట్టి మీ ముందుకు రావాలని ఉంటుందండి, కానీ ఆఫీస్కి వెళ్ళొచ్చి అలసిపోయి వచ్చే వీకెండ్ కాస్త రెస్ట్ తీసుకుందామని జనరల్గా ఉంటుంది కదా. సో బట్ ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటివి కావాలి అనేది నాకు తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను డెఫినెట్గా మీ ముందుకి తీసుకొచ్చేస్తానండి. సో ఇంకా ఏంటి విశేషాలు, మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఈరోజు స్పెషల్, ఒక్కసారి ఇది ఎలా ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కారం వేసుకుంటున్నామండి. ఎవరికి తగినంత స్పైస్ వాళ్ళకి తగ్గట్టు వేసుకోండి. దీని తర్వాత సిమ్ చేస్తున్నానండి, అంటే మరి కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మసాలాస్ అవి యాడ్ చేశాక, అందుకే కొంచెం సిమ్ పెట్టుకుంటున్నాం. దీని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈ స్పెషల్ కర్రీలో ఏంటి అంటే, నాకు తెలిసి ఆవ పొడి ఉంటుందండి. ఆవ పొడి ఒక 1.5 స్పూన్ అలా వేసుకోండి. ఇది ఏంటంటే సిమ్ చేసిన తర్వాత కొంతసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి, ఎందుకంటే ఆవ పొడి అవి వేసినప్పుడు కొంచెం చేదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కర్రీ మొత్తం చేదైపోకుండా స్టవ్ ఆఫ్ చేసి మీరు వేసుకున్నారు అంటే అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఇక్కడ పొట్టులేని ఆవ పొడి మా ఇంట్లో ఉంది కాబట్టి అది యూస్ చేసాం. మనకి ఆవకాయ పచ్చళ్ళలో పెట్టుకునేది. మీ ఇంట్లో ఏ ఆవ పొడి ఉన్నా లేకపోతే అప్పటికప్పుడు పట్టుకొనైనా చేసుకోవచ్చు. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను, చూసారు కదా. సో ఈ విధంగా మా ఇంట్లో అయితే కందాబచ్చల కూర చాలా చాలా టేస్టీగా, ఎంతో టేస్టీగా, అందులో అమ్మ చేసింది అమ్మ ప్రేమతో ఇంకా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్